నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వేటుకు మీద ఈరోజు ఒక సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. రానున్న 3 నెలల్లో ఎవరైతే పార్టీ ఫిరాయింపులు ఉన్నారో వాళ్ళ జాబితా తేల్చాలంటూ కూడా ఇప్పటికే స్పీకర్కి ఆమోదించినట్టుగా తెలుస్తూ ఉంది. సో దీని మీద ప్రస్తుతం నాతో మాట్లాడడానికి మానవతరాయ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ సీనియర్ లీడర్. నమస్తే అన్న. నమస్తే. ప్రధానంగా ఈ జడ్జిమెంట్ని యాక్సెప్ట్ చేస్తారా? ఏదైతే 3 నెలల్లో మీరు తేల్చాలనే దాని మీద ఏముంది ఆ జడ్జిమెంట్లో? అంతా అస్పష్టతే. ఇప్పుడు స్పీకర్కి విచక్షణ అధికారాలు ఉన్నాయి. పార్టీ ఫిరాయింపుల చట్టం 1985 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్లో రాజీవ్ గాంధీ గారు చేర్చారు. చేర్చినప్పుడు అందులో స్పీకర్ యొక్క శక్తిని ఎవరు కూడా ప్రశ్నించలేరు. ఒక అభ్యర్థి, ఒక ఎమ్మెల్యే అర్హుడా అనర్హుడా అనేది తేల్చాల్సింది కోర్టులు కాదు, తేల్చాల్సింది శాసనసభాపతి స్పీకరు అని స్పష్టంగా ఉంది. అదేవిధంగా 2003వ సంవత్సరంలో వాజ్పేయి గారు 91వ రాజ్యాంగ సవరణ చేసి మరిన్ని సమర్థవంతంగా ఈ చట్టం పనిచేసే విధంగా వారు కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. అక్కడ ఆ ప్రకారం కూడా స్పీకర్కు విచక్షణ అధికారాలు ఉన్నాయి. కోర్టులు ఒకవేళ జోక్యం చేసుకొని సూచన చేయగలవు, ఆదేశించలేవు. ఇది చెయ్యి, కరాఖండిగా చెయ్యాలి అని కరాఖండిగా చెప్పలేవు. ఇప్పుడు కూడా అదే తీర్పు వచ్చింది. ఇళ్ళలకు గానే సంబరం అయిద్దా, పండగ అయిద్దా? తీర్పు రాగానే అది అమలు చేయాల్సిన బాధ్యత ఎవరిది? స్పీకర్ గారు చేయాలి. స్పీకర్ గారు నిర్ణయం ఎట్లుంటుందో ఆయన ఇందాక ఏదో ప్రకటించినట్టుంది, న్యాయ నిపుణులతో నేను కూర్చొని నేను ఏదైనా నిర్ణయం తీసుకుంటాను. అది ఏ నిర్ణయమైనా కావచ్చు. అయినా మాకైతే భయం లేదు. ఎన్నిక ఏదైనా సరే ఈ రాష్ట్రంలో కంటోన్మెంట్ ఎన్నిక, ఉప ఎన్నికలు ఎట్లా గెలిచినామో బరాబర్ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలుస్తాం, రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుస్తాం. ఆ ఆత్మవిశ్వాసం, ఆ ధైర్యం మాకుంది. ఎందుకుంది అంటున్నాం, ఇక్కడ ఇలా పేదవాడు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో ఎవరైతే శ్రీమంతుడు తినే అన్నమే పని మనుషులు తింటున్నారు, సామాన్యులు తింటున్నారు, సన్న బియ్యం తింటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 96 లక్షల రేషన్ కార్డులు ఉంటే దాదాపు 3,10,00,000 మందికి సన్న బియ్యం అంతుంది. రేషన్ కార్డులు ఇచ్చిన ఎప్పుడు 10 బీఆర్ఎస్ ప్రభుత్వం చేయనటువంటి సన్న బియ్యం రేషన్ కార్డులను మేము ఇలా ఇచ్చేసినాం. 26 లక్షల మందికి మార్పులు చేర్పులు చేసినాం. అంటే పేర్లు లేని వాళ్ళు జత చేసినాం. అదేవిధంగా కొత్తగా 5,60,000 రేషన్ కార్డులు కొత్త వాళ్ళకి ఇచ్చినాం. ఈ విధంగా సంక్షేమ పథకాలు అన్ని కూడా చేసుకున్నాం. ఒక రైతాంగానికి 1,04,000 కోట్ల రూపాయల అక్షరాల 18 నెలల కాలంలో మేము ఖర్చు చేసినాం. ఏ ప్రభుత్వంలో, దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఖర్చు చేయలేదు. రేవంత్ రెడ్డి సర్కారు మాత్రమే రైతాంగానికి 1,04,000 కోట్లు ఖర్చు చేసింది. ఉప ఎన్నిక వస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ కి ఎఫెక్ట్ అవుతుంది. నేను ఇందాక మీకు ఉదాహరణ అది చెప్పిన. మన కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరిగింది. బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం అది. దివంగత ఎమ్మెల్యే గారు చనిపోయారు, లాసనంత గారు చనిపోయారు. కానీ చనిపోయిన సానుభూతి ప్రజలు చూపించారా? ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారు, సంక్షేమ పథకాలు కోరుకుంటున్నారు. ఏమంటున్నారంటే పైగా ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు. ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కార్ అంటున్నారు. ఇంటింటికి మీరు చూడండి, ఇవాళ రైతు రుణమాఫీ వస్తే రైతు భరోసా వచ్చింది, 2 లక్షల రుణమాఫీ చేసినాం. అదేవిధంగా రైతు భరోసా 12,000 రూపాయలు ఇచ్చినాం. అదేవిధంగా మహిళలు, ఆ ఇంట్లో మహిళలు బస్సులు ఎక్కుతున్న 200 కోట్ల మంది మహిళలు దాదాపు నెలకు 3-4 వేల రూపాయలు ఆదా చేసుకుంటున్నారు. అదేవిధంగా దాదాపు మహిళలకు పావలా వడ్డీకి రుణాలు ఇస్తున్నాం దాదాపు 63 లక్షల మందికి. ఈ పథకం ఉన్నదా? ఆరోగ్యశ్రీ ఉన్నదా? తర్వాత ఉచిత విద్యుత్ ఉన్నదా? ఉచిత విద్యుత్ 17,000 కోట్లు ఖర్చు చేసినాం ఉచిత విద్యుత్ కోసం రైతాంగానికి. ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు ఉన్నాయి. అదేవిధంగా చెప్పనటువంటి ఇలా దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ చేసి ఇలా మాదిగ ఉపకులాలకు, మాదిగలకు ఇంజనీర్లు, ఎంబీబీఎస్ సీట్లు ఇచ్చినవా లేదా? ఇట్లా ఈ విధంగా అన్ని రకాలుగా మేము పనిచేసుకుంటా పోతుంటే ప్రజలు మా దిక్కు ఉండకుండా ఏ దిక్కు 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఏ దిక్కు దిక్సూచి ఇవ్వనోళ్ళ వైపు బీఆర్ఎస్ వైపు ప్రజలు ఎదుర్కొంటారు. రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ పూర్తి స్థాయిలో అయితే కాలేదు. ఎవరన్నారు? గ్రామాలకు ఇందిరమ్మ ఇల్లు ముఖ్యం, గూడు ముఖ్యం. ఇలా కూడు పెడుతున్నాం, గూడు కట్టిస్తున్నాం. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతాను, కట్టిందా? కట్టలేదు. కట్టకుండా వాళ్ళ పార్టీ కార్యాలయాలు ఆకాశ హార్మేలాగా ఢిల్లీలో ప్రతి జిల్లా కార్యాలయాలు నిర్మించుకున్నారు. పేద ప్రజల గుడిసెలు అట్నే ఉన్నాయి. ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ప్రజల్లో ఆనందం ఉంది. ఇలా నియోజకవర్గానికి 3,500 చొప్పున 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు
5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తాయి. పూర్తి దశకు వచ్చినాయి. సొంత పార్టీ నేతలకి ఇందిరమ్మ ఇల్లు అనేది కూడా మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా ఇచ్చిన వాళ్ళలాగా వివక్ష చూపం. కాంగ్రెస్ కార్యకర్తలకు రావాల్సిన సంక్షేమ పథకాలు 10 ఏళ్ళు తొక్కిపెట్టారు. కానీ అలా ఎక్కడైనా చూడండి, బీఆర్ఎస్ పేదవాడైతే చాలు, వానికి జాగా ఉండి ఇల్లు లేకుంటే కడు పేదవాడికి ఫస్ట్ వస్తాయి, మొదట వస్తాయి. అట్లే ఇచ్చినాం. అందరు హ్యాపీ. బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా ఇచ్చినవాడ అందరు అదే కాదు, తెలిసి వీళ్ళ బాధ అవుతుంది. కేటీఆర్ కి వీళ్ళ కేసీఆర్ కి మళ్ళీ మనకు పుట్టగతులు లేవు. ఈ రేవంత్ రెడ్డి అందుకే 10 ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు. ఇక పక్క 10 ఏళ్ళు రేవంత్ సర్కార్ అని ప్రజలే అంటున్నారు, నేననే మాట కాదు. బస్సులు అంటే ఈ అనర్హత వేటుకు సంబంధించి కూడా కేటీఆర్ రియాక్ట్ అవ్వడం జరిగింది. అండ్ డైరెక్ట్ రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నాడు, మీరు న్యాయాన్ని ఒక ఫాలో అయ్యే వ్యక్తి అయితే మరి దీన్ని యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నాను, అలాగే మీరు దమ్ము ఉంటే సొంతంగా పోటీ చేయండి అని చెప్పి ఆయన మాట్లాడుతా ఉన్నారు. మరి ఏమంటున్నా, స్పీకర్ గారి నిర్ణయం ఏది తీసుకున్నా దానికి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటది. ఇలా 10 ఏళ్ళు అధికారంలో ఉండి 2014లో 63 స్థానాలతో ఎమ్మెల్యేలు గెలిచిన వీళ్ళు టీడీపీ ఎమ్మెల్యేలని కూడా తీసుకున్నారు బెదిరించి. కాంగ్రెస్ ఎమ్మెల్యే 2 మొత్తం కలిపితే వీళ్ళు 2014, 2018లో ఎన్నికలకు పోయేసరికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు 3ని, 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలని వాళ్ళు కలుపుకోలేదు. అప్పుడు గుర్తురాలేదా మీకు? ఈ చట్టం గుర్తురాలేదా? ఇవాళ నువ్వు నీతులు చెప్తే నువ్వు రాహుల్ గాంధీకి నీతులు చెప్పే స్థాయి అని ఇది అంటున్నా. రాహుల్ గాంధీ చేయబట్టే, రేవంత్ రెడ్డి చేయబట్టే అసలు ఎప్పుడో విలీనమయ్యేదే. ఈ చట్టంలో ఏమున్నది? పార్టీ ఫిరాయింపుల చట్టంలో 2/3 వంతు ఎమ్మెల్యేలు వస్తే విలీనం కింద లెక్క. అది అనర్హత వేటు పడదు. కానీ 10 మంది కాదు, ఇంకో 15 మంది రావడానికి సిద్ధంగా ఉన్నా ఆగండి, చట్టాల పట్ల మాకు గౌరవం ఉంది అని చెప్పి నిరుపదలు చేసినాం మేము. రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు అంత గొప్ప మనస్తత్వం వాళ్ళది. మీలా కక్కుర్తారు. మాకు ఉన్నటువంటి సభ్యులు ఉన్నారు, మేము 64 మంది గెలిచినాం, మాకు అవసరం లేదు, మా ప్రభుత్వం మద్దతు ఉంది, పూర్తి మద్దతు ఉంది, ప్రజల మద్దతు ఉంది, ఎమ్మెల్యేల మద్దతు ఉన్నది అని చెప్పి స్పష్టంగా నిలుపుదల చేసిన. కోర్టు తీర్పు కోసం ఆగిన. కోర్టు కూడా ఏం చెప్పింది? స్పీకర్కే మళ్ళీ నిర్ణయం అప్పచెప్పింది. స్పీకర్ నిర్ణయాన్ని నేను చెప్పలేను, ఎవరు కూడా చెప్పలేరు, అది ఆయన గారు మాత్రమే చెప్పాలా. ఆ విచక్షణాధికారం ఆయనకే ఉంది. ఎన్నిక జరపమని చెప్పింది ఆ కోర్టు? లేకపోతే స్పీకర్ ఇది నువ్వు చేసి తీరాల్సింది, లేకపోతే నీ సంగతి చూస్తామని చెప్పిందే? లేదు. స్పీకర్కి రాజ్యాంగంలో 361 నిబంధనలో గవర్నర్లకు, అదేవిధంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులకు కొన్ని మినహాయింపులు ఉన్నాయి. వాళ్ళని కోర్టులు వాళ్ళు చేసే పనుల్లో కలగజేసుకోవు, జోక్యం చేసుకోలేవు, వాళ్ళని ప్రశ్నించలేవు. అదేవిధంగా ఈ చట్టం ఏదో పార్టీ ఫిరాయింపుల చట్టం 1985, అదేవిధంగా 52వ రాజ్యాంగ సవరణ, 2003లో 91వ రాజ్యాంగ సవరణ అనుసరించి ఒక అసెంబ్లీ ఎమ్మెల్యే అర్హుడా అనర్హుడా తేల్చాల్సింది కోర్టులు కాదు, స్పీకరు. ఇప్పుడు ప్రసాద్ కుమార్ గారు తేల్చారు. మరి ఎమ్మెల్యేలు మీ పార్టీలోకి రావడానికి ఆలోచిస్తున్నారు కొంతమంది. ఇప్పుడు ఎవరైతే 12 ఆలోచించడం కాదు, ఎప్పుడైతే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, కవిత గారు చెప్పారు మా బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి సిద్ధమయ్యారు అని చెప్పి కవిత ప్రశ్నించిందో వెంటనే రాజా సింగ్ గారు బలపరిచారు. ఎప్పుడైతే అవునవును మా బీజేపీ నాయకులు బీఆర్ఎస్ ప్యాకేజీలకు అమ్ముడు పోతారు అని చెప్పిన మాట వాస్తవమే కదా. ఎప్పుడైతే ఆ వార్త వచ్చిందో స్వయానా బీఆర్ఎస్ పార్టీ అధినేత కవిత గారే ఆ మాట మాట్లాడిన తర్వాత చాలా మంది ఉన్నటువంటి 35-36 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, అది 25 మంది ఎంతమంది ఉన్నారు కదా, వాళ్ళల్లో కూడా గుబులు మొదలైంది. ఇక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా 10 ఏళ్ళు ఉంటుంది. ఇందాకంటే ప్రజలు కోరుకుంటున్నారు ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కార్ అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి ఈ 10 ఏళ్ళు మనం ప్రతిపక్షాల్లో ఉండగా ప్రజలకు సేవ చేద్దాం, కాంగ్రెస్ లో పోదాం అంటే మేమే ఆపు చేసాం. ఎందుకంటే బలమైన కారణాలు ఉన్నాయి. ఈ పార్టీ ఉండదు కాబట్టి, ఈ పార్టీ నిలబడదు అనేటువంటి సంకేతాలు వాళ్ళ ఎమ్మెల్యేకి అందుతున్నాయి కాబట్టి అందులో ఉండలేకపోతున్నారు. ఈ 10 మంది కూడా అట్లా వచ్చిన వాళ్ళే, అయినా మేము నిలుపుదల చేసాం. అదే విధంగా నిన్న కాక మన సీఎం రమేష్ గారు అన్నాడు, ఏమన్నాడు? బుద్ధి లేదు, ఇలా కేటీఆర్ బుద్ధి ఉందా లేదా అసలు అంటే, కాంగ్రెస్ ఇలా అవినీతి 10 ఏళ్ళు దోచుకొని అవినీతి చేసి మళ్ళా అధికారం కోల్పోయిన తర్వాత ఎట్లా రక్షించుకోవాలని చెప్పి మా పార్టీని మీ దాంట్లో విలీనం చేస్తాం. ఎందుకు సీఎం రమేష్ దగ్గర పోయి ఆయన కులపోడు, ఇద్దరు కులం కాబట్టి, ఆయన కడప ఈయన తెలంగాణ కాబట్టి మొదటి నుంచి వీళ్ళ మధ్య బంధం ఉంది కాబట్టి మమ్మల్ని రక్షించు, మేము బీజేపీలో కలపడానికి సిద్ధమే, పొత్తుకైనా సిద్ధమే, విలీనం చేయడానికైనా సిద్ధమే, దేనికైనా సిద్ధమే, మమ్మల్ని కేసుల నుంచి కాపాడనంటే బీజేపీ వాళ్ళు కూడా ఆ రోజు అంటే తిరస్కరించలేం కదా దాన్ని. ఎందుకంటే బీజేపీ నైజమేంది, ఎక్కడైనా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్న పార్టీని వాళ్ళు కలుపుకుంటే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తయారు చేస్తే, లేకపోతే మహారాష్ట్రలో ఏకనాథ్ షిండేని తయారు చేశారు లేదా శివసేన నుంచి, కర్ణాటకలో ఎక్కడైనా తమిళనాడు ఈ విధంగా చేస్తాయన్నమాట. ఒక ప్రాంతీయ పార్టీని ఉపయోగించుకుంటాయి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని అడ్డుకోవడం కోసం. తెలంగాణ హెచ్సి భూములకి సీఎం రమేష్ కి సంబంధం ఏంటి అసలు? అంటే ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ 1600 కోట్లు
కాంట్రాక్ట్ ఇవ్వడం అనేది ఇక్కడ మెయిన్ ప్రాబ్లం. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్? రిత్విక్ సంస్థ అనేది బీఆర్ఎస్ హయాంలో కాంట్రాక్ట్ చేయలేదా? సమ్మక్క సారక్క బ్యారేజ్ అని తుపాకులగూడెం, ఆ ములుగు నియోజకవర్గంలో ఎక్కడ ఉంటుంది అది, తుపాకులగూడెం బ్యారేజ్కి 2000 కోట్ల కాంట్రాక్ట్లు ఎందుకు ఇచ్చినాం? మరి మర్చిపోయినావా? ఇచ్చి 10 ఏళ్ళు అధికారం పోగానే ఆంధ్రోళ్ళ అధికారం ఉంటే వాళ్ళు ఆంధ్ర వారా? అధికారం ఉంటే వాళ్ళ పంటలో ముళ్ళు తీస్తావా? కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే పంటతో ముళ్ళు తీస్తావా? అధికారం పోతే రాజకీయంగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం మాట్లాడతావా? వాళ్ళు ఆయన కాంట్రాక్టరు, ఆ కాంట్రాక్ట్లు ఎట్లా దక్కించుకుంటారు? ఆన్లైన్ టెండర్లు దక్కించుకుంటారు. ఆన్లైన్ విధానాలు రాఘవ కన్స్ట్రక్షన్ పోటీ పడింది, ఎల్ఎన్టీ పోటీ పడింది, మెగా పోటీ పడింది. వీళ్ళందరూ పోటీ పడితే ఈయన తక్కువ కోట్ చేసింది కాబట్టి ఆ టెండర్ని ఆ అధికారులు ఆమోదించారు. అది రాజ్యాంగబద్ధంగా జరిగింది. మరి మీ 10 ఏళ్ల పరిపాలనలో ఇలా ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర బిర్యానీ ఇలా మాట్లాడుతున్నారు. మీరు 10 ఏళ్ళు 6 లక్షల కోట్ల కాంట్రాక్ట్లు ఎవరికి ఇచ్చారు? ఆంధ్ర వాళ్ళకి కదా. ఇవాళ అధికారం కోల్పోయేసరికి సెంటిమెంట్ రాజేసి మళ్ళీ ఆంధ్రోడు, అధికారం ఉంటేనో ఆంధ్ర వారు, అధికారం లేకపోతే ఆంధ్రోడు, ఈ విధంగా రెచ్చగొట్టి ఏం చేద్దాం అనుకో. ప్రజలు మిమ్మల్ని నమ్ముతారా? గొర్రెలు అనుకున్నారా? రేవంత్ రెడ్డి గిఫ్ట్ ఇచ్చారనే కదా ఇప్పుడు కేటీఆర్ చెప్పారు. గిఫ్ట్ ఎట్లు ఇస్తారు? అసలు ఆయన స్వయాన చెప్పి దీనికి సమానం చెప్పు ముందు. గంచెగచ్చబోరే భూములు అనేది సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నాయి. దాన్ని కాపాడింది రేవంత్ రెడ్డి. 10 ఏళ్ళు మీరు బలహీనంగా కేసును వాదిస్తూ ఆ ప్రైవేటు వ్యక్తికి దాన్ని కట్టబెట్టాలి, అందులో వాటాలు పంచుకోవాలని చూసింది మీరు. కానీ రేవంత్ రెడ్డి ఏ ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కావడానికి వీలేదు, కబ్జాలు కావడానికి వీలేదు, ప్రైవేటు వ్యక్తుల చేతిలో పోవడానికి వీల్లేదని చెప్పి హైకోర్టులో లాయర్ని పెట్టి కొట్లాడి, సుప్రీంకోర్టులో లాయర్ని బలమైన లాయర్ని పెట్టి కొట్లాడి స్వాధీనం చేసుకున్నాడు. స్వాధీనం చేసుకున్న తర్వాత అక్కడ మేము పారిశ్రామికంగా లేకుంటే ఐటీ పార్కో ఏదో పెట్టి అభివృద్ధి చేద్దాం అనుకున్నాం. మా ఆలోచన అది. సరే, అందులో ఏదో పర్యావరణానికి హాని జరిగింది, ఏది జరిగిందో ఏదో మొత్తానికి సుప్రీంకోర్టు అందులో వచ్చేసింది. వచ్చిన తర్వాత అందులో ఆయన ప్రమేయం, నా ప్రమేయం ఏం లేదని ఆయన చెప్తుంటే క్లియర్ గా నువ్వు నీ భాగవతం మొత్తం బయట పెడతా, సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, నువ్వేం మాట్లాడి నా దగ్గర ఉన్నాయని ఆయన చెప్తుంటే దానికి సమాధానం చెప్పకుండా తిక్క తిక్క మాటలు, అధికారం కోల్పోయిన తర్వాత ఇష్టం వచ్చినట్టు ప్రతిభ్రమించి మాట్లాడినట్టుంది వీళ్ళ కథ చూస్తుంటే. కానీ ఇప్పుడు వాళ్ళు డిక్లేర్ చేస్తా ఉన్నారు కదా, 10 చోట్ల కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తాయి, ఖచ్చితంగా అందరూ సిద్ధంగా అంటున్నారు కదా. ఎమ్మెల్యేలు వస్తారో లేకుంటే ఇంకో 15 మంది వచ్చి చట్ట ప్రకారం పార్టీ ఫిరాయింపు ప్రకారం 15 మంది ఉన్నారు. చూడండి మరి ఎందుకు తింటి రుచి అడుగుతారు? ఇంకా టైం ఉంది, కోర్టు చెప్పిందిగా. ఇప్పుడు కోర్టు తీర్పు కోసం ఆగాం. నిజంగానే కోర్టు ఏమన్నా సంచలనమైన తీర్పు అంటే దేశ చరిత్రలో స్పీకర్ని పై నిర్ణయం నువ్వు తీసుకోవాల్సిందని తీర్పిస్తాం అనుకో. ఏమిచ్చింది? ఏమీలే. గతంలో ఏమో జరిగింది అదే ఉంది. ఉదాహరణ నేను చెప్తున్నా, అంటే చెప్పాలి కదా. ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ 10 బిల్లుల్ని గవర్నర్ పెండింగ్ ఉంచాడు, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉంచారు. అప్పుడు సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది? మీరు 3 నెలల కన్నా ఎక్కువ కాలం ఉంచుకోవడానికి వీల్లేదు, బిల్లులు ఏ బిల్లు అయినా సరే తిప్పి పంపాలి, లేకుంటే ఆమోదించినట్లు లెక్క అన్నది. మళ్ళీ వెంటనే రాష్ట్రపతి గారికి ప్రశ్నించే హక్కు కోర్టుకు లేదు కదా. కోర్టులకు సుప్రీంకోర్టుకు లేదు, అత్యున్నత న్యాయస్థానం ఏ కోర్టుకు లేదు 361 నిబంధన ప్రకారం భారత రాజ్యాంగంలో. కాబట్టి ఆమె మళ్ళీ అసలు మీరు ఎందుకు ప్రశ్నించారు, 143 నిబంధనలు దాని గురించి చెప్పమని చెప్పి మళ్ళీ వాళ్ళకే పంపించింది. కాబట్టి చట్టాలు రాజ్యాంగాలు తెలుసుకోండి. మీరు ప్రకటించుకోవటం, అభ్యర్థులు ప్రకటించుకోవటం కాదు. అక్కడ స్పీకరు ప్రసాద్ కుమార్ గారి దగ్గర నిర్ణయం ఉంది. వారు ఏ నిర్ణయం వెలువరిస్తారో దాన్ని నిర్ణయం వచ్చిన తర్వాత మనం మాట్లాడాలి. కానీ నువ్వు అప్పటిదాకా మాట్లాడితే మనం మాట్లాడడం అనుకోండి ఏది పడుతుంది, అది సభా మర్యాదలకు అగౌరవం అయితే ఆయన ప్రతిష్ట దెబ్బతింటారు. కానీ అంటే ఓపెన్ గా చెప్పండి, ఇప్పుడు కడియం శ్రీహరి కావచ్చు, లేదంటే దానం నాగేంద్ర కావచ్చు, లేదా మహిపాల్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా పార్టీ కండువ వేసుకుని కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో తిరగట్లేదా? కార్యకలాపాలు తిరుగుతారు చట్టబద్ధంగా, వాళ్ళు ఆ పార్టీలో ఉంటే బతకం. ఇంకో విషయం ఏంటంటే ఇన్ని సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి, బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదు. సొంత కూతురే కుంపడ పెట్టుకున్నది, సొంత కూతురు అన్నా చెల్లెల మధ్య పడట్లేదు. కేటీఆర్ నా వారసుడు కేటీఆర్ అని చెప్పిండు. ఈ కేసుల నుంచి తప్పించుకోవడం కోసం బీజేపీలో విలీనం చేస్తామని ఇన్ని గందరగోళాల మధ్య ఏ ఎమ్మెల్యేని ఉంటాడని చెప్పండి. అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తుంది. వీళ్ళు కట్టని ఇందిరా మిల్లు ప్రజలకు కట్టమనంటే డబుల్ బెడ్రూమ్ వీళ్ళు కట్టుకున్నారని. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకుంటూ ఒక పక్క వీళ్ళ అవినీతిని వెలికి తీస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఇలా ముందుకు సాగుతుంటే ఆ భయభ్రాంతులకు ఆ బీఆర్ఎస్ పార్టీనే మూసివేసే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకో 15 కాదు ఇంక 20 మంది ఎమ్మెల్యేలు. ఇప్పుడు ఇంకా తీర్పు రాకుండా కొంతమంది ఫ్లెక్సీల్లో కూడా ఫోటోలు వేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీల్లో. కాంగ్రెస్ పార్టీలో ఫ్లెక్సీలు అంటే ఎమ్మెల్యే రావాలి కదా, ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు అంటే ప్రభుత్వంలో భాగం అది. ఇప్పుడు పార్టీ కార్యకలాపాల్లో ఎక్కడైనా వస్తున్నారా, వచ్చినా సరే వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారు అనేది గతంలో వీళ్ళు ఏం చేశారు. ఇప్పుడు గతంలో వీళ్ళు మా ఎమ్మెల్యేలని
తీసుకొని చేసినప్పుడు నేరం కానప్పుడు ఇప్పుడు ఎందుకు అవుతుంది చెప్పండి? కోర్టు చెప్పింది నువ్వు అంటానికి ఎవడు అసలు? నువ్వు గతంలో మా పార్టీ లేకుండా చేయాలని చూసి నువ్వు కాంగ్రెస్ పార్టీ లేకుండా తెలంగాణలో ఆ రోజు నేను పిండాలు పెట్టిన ఓయూలో ఎవరైతే పార్టీ మారో వాళ్ళందరికీ యూట్యూబ్ లో ఉందో చూడండి, పిండ ప్రదానం చేసిన మా పార్టీ మారతారని చెప్పి ఎమ్మెల్యేలుగా ఉండి మీరు. కాబట్టి వీళ్ళు ఏదో మాట్లాడి ఊహించుకోవడం కానీ ఈయన ఊహలని నిజం కావు. ఫస్ట్ వాళ్ళ పార్టీలో ఎంతమంది మిగులుతారో అది కాపాడుకుంటే మంచిది. ఇప్పుడు ఈ మొత్తానికి ఏదో ఆశపడుతుండ 10 మంది ఎన్నికలు వచ్చింది ఏదో చేద్దాం. ఎన్నిక వచ్చినా సరే ఎన్నిక రాకున్నా ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ దగ్గర రేపు జూబ్లీ హిల్స్ అయినా ఇంకే ఎన్నికైనా, ఎందుకంటే కంటోన్మెంట్ లో గెలిచిన వాళ్ళం. ఇంకా సన్న బియ్యం లాంటి సంక్షేమ పథకాలు, మహిళలకు 200 యూనిట్లకి ఉచిత విద్యుత్, ఈ విధంగా 500 సబ్సిడీస్ 45 లక్షల మందికి ఇస్తున్నాం. ఇన్ని సంక్షేమ పథకాలు, ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు అంతుంటే ప్రజలంతా ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కార్ అని ప్రజలంతా దీవిస్తుంటే వేల కోట్లు వేరేస్తారు చెప్పండి.